నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఉందామంటే ఇల్లు లేదు కానీ ఊరంతా నాదే అన్నాడంట ఎనుకటికి ఒకడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. బతుకుబండి నడపడానికి భారమైతుంటే భామల సోకులు కావాల్సొచ్చిందా? రేవంత్ సార్ అంటూ తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రజలు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎందుకంటారా అంటే అందుకు తగినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి మాటలున్నాయి మరి అంటూ ప్రతిపక్షాలు సైతం మన్నుపోస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఏం తెలియకుండానే రాజ్యం ఏలేటందుకు వచ్చినవా రేవంత్ సారు అంటూ ధ్వజమెత్తుతున్నారు. ప్రతిపక్షం ఇందుకు కారణమంటూ వాళ్ళు దోచుకున్నారు అంటూ మాట్లాడే రేవంత్ రెడ్డికి అధికారం చేతుల్నే ఉందిగా, వారిపై చర్యలు తీసుకుని అక్రమాస్తులను వెనక్కి తీసుకురావచ్చుగా అంటూ విమర్శిస్తున్నారు. నన్ను కోసిన రూపాయి రాదంటున్న రేవంత్ సార్ సర్కార్ మూటల మాటలు ఎందుకు మాట్లాడారో మరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన తెలంగాణ పోలీసు రియల్ హీరోస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలకు సైతం తెగించి కాపాడిన పోలీసుల్ని ఈ వేదికగా సన్మానించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రాబడి చాలా తక్కువగా ఉందని, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. తమకు రాబడి 18,500 కోట్లు ఉంటే ఖర్చులు మాత్రం 22,000 కోట్లు ఉన్నాయని రేవంత్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల కార్మికులు, ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తామని ప్రభుత్వానికి చెప్పాయి. దీనిపై కూడా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే అప్పుల ఊబిలో నుంచి బయటకు వస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి నెలకు తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తీలు కట్టడానికి పోతుందని మండిపడ్డారు. అన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా, ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మరిచి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి. అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీ. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు ప్రతి నెల కూడా మొదటి తారీఖున జీతాలు పడేలా చూస్తున్నామన్నారు. అలాంటి తమకు ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తమకే ప్రజలంటే బాధ్యత ఉందా, మీకు లేదా? ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నేతలకు కూడా ప్రజల పట్ల బాధ్యత ఉంటుందన్నారు. ఎక్కడికైనా వెళ్లి అప్పు తెద్దామంటే తమను దొంగలా చూస్తున్నారని అన్నారు. తాను ఎక్కడికెళ్లినా ప్రత్యేక విమానం కాకుండా నార్మల్ సిటిజన్ విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి ఏ పథకాలను ఆపాలో చెప్పాలని ఉద్యోగ సంఘాలను కోరారు. దయచేసి రాజకీయ పార్టీల మాటలు విని వాళ్లకు పావులుగా మారొద్దని సీఎం రేవంత్ ఉద్యోగ కార్మిక సంఘాలను కోరారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు.
ఎన్నికలకు ముందు 420 హామీలు నెరవేరుస్తా అని చెప్పి ఇప్పుడు మాత్రం రేవంత్ మాట మారుస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు. అప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, అప్పులే ఉన్నాయని ముసల కన్నీళ్లు కాంగ్రెస్ పెట్టుకుంటుందని బీఆర్ఎస్ నేతలు పంచులు వేస్తున్నారు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు మరో మాట సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాలనా దక్షత లేదని తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. అయితే ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ఇవంటూ బీజేపీ నేత బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. అన్ని కేంద్రమే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకెందుకు అంటూ ధ్వజమెత్తారు. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా, ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళా ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. నాకు తెలిసి అయితే నాకు దగ్గర 48-49 ఏళ్ళు ఉన్నాయి. నేను కూడా రాజకీయాలను ఒక 35 ఏళ్ళకి వెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివే అలవాటు ఉంది, టీవీ చూసే అలవాటు ఉంది, రాజకీయ కుటుంబంలో పుట్టినా కాబట్టి దగ్గర నేను కూడా ఒక 10-15 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరువన్నీ చూసినాను. నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. 1400 మంది బలిదానం అయిపోయారు. ఇలా వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడ్డది. నేను గాడిది గుడ్డు పెట్టుకున్నారు. ఇలా ఏమిచ్చారు, గాడిది గుడ్డు కూడా ఇస్తున్నారు మీరు. ఇలా నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండ్రు, సంవిధాన్ బుక్ చేత పట్టుకున్నారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండ్రు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధాన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి, క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అబద్ధాలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి, అంతకుముందు రైల్వే మిషన్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, దాన్ని పాము లెక్క వంకర తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ముఖ్యంగా రేవంత్ కామెంట్స్ మాత్రం మరోసారి సోషల్ మీడియా వేదికగా పొలిటికల్గా నిప్పులు రాజేశాయని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత వివరణ ఇచ్చేందుకు పొలిటికల్ అనలిస్ట్ వేలుపూరి శ్రీనివాస్ గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏమనుకోవాలంటారు? మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో రాబడి, తెలంగాణ రాష్ట్రంలో రాబడి 18,500 కోట్లు, అదేవిధంగా ఖర్చు వచ్చేసరికి 22,000 కోట్లు ఉన్నాయి. మేము కార్మికులకు కానీ మరి వీళ్ళందరూ కూడా శాలరీస్ ఇవ్వటం ఇబ్బంది ఇవన్నీ అని చెప్పేసి ఆయన కామెంట్లు చేశారు. ఇవన్నీ చూసాము. అంటే వాస్తవంగా చెప్పాలంటే పాలకులు ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం అని చెప్పేసి ఖర్చు పెడుతున్నారు. అది కూడా ఇష్టారాజ్యంగా కేవలం ఎన్నికల్లో పార్టీలు గెలవటం కోసమే ఖర్చు పెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటం, మరి సాగునీటి ప్రాజెక్టులు చూసాం మనం. సాగునీటి ప్రాజెక్టుల్లో కూడా గతంలో కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జలయజ్ఞం కాదు, ధన యజ్ఞం అని చెప్పి సిఏజీ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 25,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు వేస్తున్నారు. వేసి అవన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి పాలకులు, అదేవిధంగా ఆ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా పంచుకోవటం, దాని యొక్క భారం ప్రజల మీద పడుతుంది. అంటే ప్రజల డబ్బులే కదా ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టేది. అంటే ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయాల్సింది ఉంది. సంక్షేమానికి నిధులు ఖర్చు పెట్టాలి. అట్లని చెప్పేసి 100కి 70%, 80% అనేది ఖర్చు పెడితే రాష్ట్రం పూర్తిగా అట్టడుకు వెళ్ళిపోతుంది. అభివృద్ధి అనేది ఉండదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని మనం 2 రకాలుగా తీసుకోవాలి. ఒక రకంగానేమో మరి ఆర్థిక భారం ఇబ్బంది అయినప్పుడు రాష్ట్రంలో ఏ వర్గాలకు కూడా మనం ఏమీ చేయలేము, ఏ ప్రభుత్వం అయినా కూడా. అట్లా అని చెప్పేసి ఒక 10%, 20% ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నారో మరి అలాంటి వాళ్ళకి స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టవచ్చు అన్నమాట. అట్లా కాకుండా వీళ్ళు ఏ వర్గాలకైనా సరే రాష్ట్రానికి అత్యధిక భారంగా ఉండేటువంటి స్కీమ్స్ ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు అప్పులు చేసేసి ఎన్నికల్లో వాళ్ళు హామీలను అమలు చేయడానికి చేసి మరలా నెక్స్ట్ ఎన్నికల్లో 5 గెలవడానికి మరి చాలా పెద్ద ఎత్తున స్కీమ్స్ పెడుతున్నారు. అవి పెట్టే స్కీమ్స్ ఏయో ఓన్లీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి పెడితే అసలు ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా ఇతర రంగాల్లో కూడా అన్నీ కూడా వీళ్ళకి ఎక్కడైతే ఎక్కువ కమిషన్స్ వస్తాయో అక్కడ పెట్టి ఇవన్నీ కూడా నాశనం చేస్తున్నారు. అంటే మీకు గతంలో కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరోగ్యశ్రీ అని ఒక స్కీమ్ పెట్టారు. ఆరోగ్యశ్రీలో ఏం చేశారు, 50% కమిషను అప్పుడు ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోవటమే అనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు 10,000 కోట్లు ఆరోగ్యశ్రీ స్కీమ్కి గవర్నమెంట్ ఫండ్ పెట్టింది. దాంట్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అని మీకు తెలుసు. మనకి మా చిన్న ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక 50,000, 1,00,000 రూపాయలు బిల్ చేస్తారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఎక్విప్మెంట్ పెట్టుకుంటే 1 కోటి రూపాయలు పెట్టి 2 కోట్లు పెట్టి ఎక్విప్మెంట్ పెట్టుకుంటే కొన్ని లక్షల మందికి అవకాశం వస్తుంది. కానీ పాలకులు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎప్పుడైతే టైఅప్ అయ్యారో ఆరోగ్య స్కీమ్ మీద ఈ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని లక్షల బిల్స్ వేస్తున్నారు. అంటే ఒక 10 లక్షల బిల్ వేస్తున్నారు. అంటే 10,000 రూపాయలకి 20,000 రూపాయలకి అయ్యే వైద్యంని ఒక 10 lakhs బిల్ వేసి రాష్ట్ర సంపదని పూర్తిగా మరి కొన్ని సెక్టార్లకి మనం పంచిపెడుతున్నారు పాలకులు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. అదే విధంగా బండి సంజయ్ గారు చెప్పినట్టుగా మరి ఎక్కడెక్కడ ఇవన్నీ ఈ లూప్ హోల్స్ ఉన్నాయో మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బాధ్యతగా పనిచేయాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా బాధ్యతగా పనిచేసినప్పుడు మాత్రమే ఎదుగుతున్నాయి. మరి మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాము 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఇవన్నీ కూడా వీళ్ళు అప్పులు చేసేసి మరి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి, అదే పాలకులకి ఈ ఖర్చు ఏదైతే పెట్టారో దాని మీద
ఒక రిపోర్ట్ తయారు చేసి దాని మీద ఒక కమిషన్ వేసి దాంట్లో ఎంతైతే దుర్వినియోగం అయిందో అవన్నీ కూడా వాళ్ళ నుంచి రికవరీ చేసినప్పుడు మనం కొంతమంది అధికారులను అరెస్ట్ చేసినప్పుడు కొంత రికవరీ చేస్తూ ఉంటాం మనం. మరి ఈడీ వాళ్ళు కూడా కొంతమంది పట్టుకున్నప్పుడు, దొంగల్ని పట్టుకున్నప్పుడు కొంత అమౌంట్ రికవరీ చేస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ నుంచి రికవరీ చేసేటువంటి పరిస్థితి కానీ పెడితే ఎవరూ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయరు. అంటే అప్పు పుట్టడం లేదు, అప్పుకి వెళ్తే కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది, ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అనే వ్యాఖ్యలు ఒక సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడడం వల్ల ప్రతిపక్షాలకు అది లోకు కాదా? వాళ్ళు కూడా అక్కడ సెటర్లు వేస్తున్నారు. అవునమ్మా, కేసీఆర్ గారు మరి తన ఫ్యామిలీ కోసం, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కాదు, తన ఫ్యామిలీ కోసం ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో 4 మెంబర్స్ అనేది మనం చూసామని. చివరికి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో లెక్క స్కామ్ చేసి ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ఒక కాళేశ్వరం అని పెట్టి మరి అక్కడ కూడా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దుర్వినియోగం చేయడం ఇవన్నీ చూసాం. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్లేస్ లో కట్టాలి, ఏ ప్లేస్ లో కడితే రాష్ట్రానికి, రైతులకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అట్లా కాకుండా ఇంజనీర్స్ ఎక్కడైతే కట్టాలని చెప్తున్నారో అక్కడ కాకుండా అక్కడ అనువైన ప్రదేశం అక్కడ కడితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంది, మనం తీసుకోవచ్చు అని చెప్తుంటే అక్కడ కాకుండా అక్కడ కడితే ఒక 25,000 కోట్లు అవుతాయి అనుకోండి. కేసీఆర్ గారికి కావాల్సిన చోట కడితే 1,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 కోట్లు అయితే ఒక 30,000 కోట్ల 40,000 కోట్ల రూపాయలు వీళ్ళకి కమిషన్స్ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ లేకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ కానీ, చీఫ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరి యొక్క డీటెయిల్ రిపోర్ట్స్ లేకుండా ముఖ్యమంత్రి నేను ఏది అనుకుంటే అది చేస్తాను, నా ఇష్టం వచ్చిన చోట్ల మీరు చెయ్యాలి అని చెప్పడం వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి. అది ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా కూడా ఇలాంటి వాటిని ఎక్కడ కూడా టాలరేట్ చేయకూడదు. వాళ్ళ పట్ల చట్టం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందేను. అదేవిధంగా కోర్టులు కూడా, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టులు కానీ ఇలాంటి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యేటప్పుడు డెఫినెట్ గా ఆ కేసెస్ ని సుముటోగా తీసుకుని ఆ కన్సర్న్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాథమిక దశలోనే కొంత 50% ఖర్చు పెట్టిందా కాకుండా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇది మీరు ఏ ప్రాతిపదిక మీద ఈ ప్రాజెక్ట్ ని ఈ ప్లేస్ లో కట్టాలనుకుంటున్నారు, మరి వేరే ప్లేస్ లో కడితే అది బెస్ట్ ప్లేస్, అక్కడ కడితే 10,000 కోట్లు అవుతాయి, మీరు కోరుకున్న ప్లేస్ లో కడితే మీ స్వార్థం కోసం 1,00,000 కోట్లు అవుతుంది, ఇది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి కోర్టులు కూడా సుముటోగా తీసుకోవాలి. చిన్న చిన్న కేసులేమో సుముటోగా తీసుకుంటున్నారు. మరి ఎలాంటి రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోపిడీ చేసేటువంటి స్కీమ్స్ విషయంలోనేమో మరి తీసుకోకుండా కోర్టులు కూడా మరి నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాయి. ప్రజలు కూడా, మేధావులు కూడా, మరి ప్రజాస్వామ్యవాదులు కూడా, మీడియా కూడా, నేను చెప్పాను మీడియా కూడా డెఫినెట్ గా మనం ఎలాంటి వెలుగులోకి తీసుకురావాలి. అప్పుడు ఇదంతా కూడా ప్రజాధనం. వాళ్ళు మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళు ఎందుకు అయ్యారంటే వాళ్ళు మాకు ఒక లైసెన్స్ వచ్చింది దోపిడీకి అనే రకంగా ఫీల్ అవుతున్న విషయం మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా. ఇది ఒక తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లో చెప్పట్లా నేను. అంటే వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే అయితే ఒక 500 కోట్లు, ఎంపీ అయితే 1000 కోట్లు, ముఖ్యమంత్రి అయితే 1,00,000 కోట్లు ఇట్లా దోపిడీ చేయొచ్చు అనేది ఒక కామన్ మ్యాన్ కూడా ఈ సిస్టమ్ వెళ్ళిపోయింది. అంటే రాజకీయాల్లోకి వస్తే మనం దోపిడీ చేయొచ్చు, మనల్ని ఎవరు అరెస్ట్ చేయరు, మన మీద కేసులు ఉండవు. అదే మామూలుగా బయట రౌడీ షీటర్గా ఉండి నువ్వేమన్నా ఒక తప్పు చేస్తే 1,00,000 రూపాయల కోసం రౌడీజం చేస్తేనేమో వెంటనే అరెస్ట్ చేసేసి వాళ్ళని నగర బహిష్కరణ అంటున్నారు, హైదరాబాద్ నగర బహిష్కరణ అంటున్నారు, లేదా విజయవాడ నగర బహిష్కరణ అంటున్నారు. ఇదే రాజకీయాల్లో ఉండి పదవుల్లో ఉంటే వాళ్ళు 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోపిడీ చేసిన వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మనం ఈ మధ్య కాలంలో చూడలేదు. అందువల్ల డెఫినెట్ గా చట్టాలు కూడా చాలా కఠినంగా అమలు చేయాలి. మరి రాజకీయ నాయకులు అని చెప్పేసి మీరు చూస్తూ ఊరుకుంటే ప్రజాధనం మొత్తము కూడా వాళ్ళ కొంతమంది వ్యక్తులు వాళ్ళకు మాత్రమే వాళ్ళు దోపిడీ చేసే ఈ స్కీమ్స్ ఏదైతే పెడుతున్నారో వీటి పట్ల మీడియా కానీ, అదేవిధంగా కోర్టులు కానీ, మాలాంటి అనలిస్టులు ఎవరున్నా కూడా, మా జర్నలిస్టులు ముఖ్యంగా, అందరికన్నా ముఖ్యంగా మన జర్నలిస్టులు వాళ్ళు ఆత్మగౌరవానికి నిలువెత్తిన నిదర్శనం. మరి ప్రాణాలకి సైతం త్యాగం చేసి
వాళ్ళు పోరాటం చేసి నిజాలని నిర్భయంగా బయటకు తీసుకొస్తున్నారు. ఎలాంటి మనలాంటి ఛానల్స్ ద్వారా బయటకు వస్తున్నాయి ఎలాంటి ఇష్యూస్. అది ఎవరైనా రేవంత్ రెడ్డి గారు చేసినా, తప్పు చేసినా, కేసీఆర్ గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, జగన్ చేసినా, ఎవరు చేసినా కూడా ఎక్కడ ఈ చెక్కు పెట్టాలో ఆ పరిస్థితుల్లో చెక్కు పట్టకుండా ఆయన మన కులమనో, మన మతమనో, మన ప్రాంతమనో మనం ఏమాత్రం ఇలాంటి వ్యక్తుల పట్ల మనం ఏమన్నా దాని పట్ల సాఫ్ట్ కార్నర్ చూస్తే రాష్ట్రాలు లక్షల కోట్లు నష్టపోతాయి. డెఫినెట్ గా కన్సర్న్ పర్సన్స్ మీద చర్యలు తీసుకోవాల్సిందేను. దీంట్లో ఎక్కడా కూడా రాజీ పడాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు సమ్మె హెచ్చరికలు రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే సమ్మె చేస్తామంటూ ఆల్రెడీ కార్మిక సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి కాబట్టి. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేయడంలో తప్పు లేదు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారో ఆ చేసే చోట్ల కూడా ఇవాళ మనం ఉద్యోగ సంఘాలలో కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. అనేక అవినీతి సెక్రటరీ స్థాయిలో అయితే మరి ఏ విధంగా అవినీతి జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈ ఏసీబీలు కూడా, యాంటీ కరప్షన్ బ్యూరోలు కూడా ఆ ముఖ్యమంత్రి గారు ఎవరి పేర్లు అయితే చెప్తే వాళ్ళని మాత్రమే అటాక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్కడైతే అవినీతి పనులు ఉన్నారో, ఎక్కడైతే చదువుతున్నారో అని చెప్పేసి పర్సనల్ గా కొన్ని టీమ్స్ ని సెలెక్ట్ చేసుకుని రిపోర్ట్ తీసుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మరి ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు మరి సంపాదించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ని, న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాల్సిందే ఏ ప్రభుత్వమైనా. అదే పనిగా వాళ్ళ యొక్క పనితీరు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. డెఫినెట్ గా మన పరిపాలన ఉంటే వాళ్ళు ఆఫీస్కి వచ్చినా రాకపోయినా ఉద్యోగంలో వాళ్ళకి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ వెళ్తే పలానా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 1 week లో ఇవ్వాలని మనకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర బోర్డులు పెడతారు. మీరు చూస్తుంటారు మీరు. అంటే ఆ బోర్డులకి అక్కడికి వెళ్తే జరిగేటువంటి పనికి ఏమాత్రం సంబంధం ఉండదు. అది 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు అనమాట. అంటే ఇలాంటి విషయాల్లో డెఫినెట్ గా ఆన్లైన్ సిస్టమ్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా వరకు అవినీతి తగ్గుతుంది. మరి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చుతూ వాళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమ కార్యక్రమాలంటే కూడా వాళ్ళ మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. కొంతమంది అధికారులు అని చెప్పండి, మీ ఉద్యోగస్తులు, నాయకులు అని చెప్పండి, ప్రభుత్వాలకి అనుకూలంగా మారి ప్రభుత్వాలకు కూడా భజన చేయడం కూడా మనం చూస్తున్నాం. మనం ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా డెఫినెట్ గా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అప్పుల ఊబులో ఉందని చెప్పి సీఎం రేవంత్ అంటున్నారు కాబట్టి ఆ అప్పుల ఊబులో నుంచి బయటికి రావాలంటే కనుక ప్రభుత్వం ముందున్న అవకాశాలు ఏమనుకోవచ్చు? చిన్నగా అప్పుల నుంచి బయటకు రావాలంటే డెఫినెట్ గా మనం చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఎక్కడైతే ఇప్పుడు ఇవాళ మనం కొన్ని మీటింగ్స్ చూస్తున్నాం. కొన్ని మీటింగ్స్ ప్రభుత్వం కూడా 5 star హోటల్లో పెడతా ఉంటారు. అంటే ఎక్కడైతే ఆ ప్రభుత్వం సామాన్యంగా కామన్ మ్యాన్ లెవెల్లో ఆలోచిస్తూ పోతుందో, ప్రభుత్వం ఎప్పుడైతే దుబారా ఖర్చు చేయకుండా మరి కామన్ మ్యాన్ లెవెల్లో ఆలోచించి సింపుల్ ఖర్చులకు అలవాటు పడినప్పుడు మనం అనేక ఖర్చులు మనం తగ్గించుకోవచ్చు. అదే విధంగా వెహికల్స్ అని కాదు, ఏ వెహికల్స్ ఎవరో యూజ్ చేస్తున్నారు, మరి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ మంత్రి దగ్గర ఎంత ఖర్చు అవుతుంది, ఏ మంత్రి దగ్గర మంత్లీ ఖర్చు ఎంత అవుతుంది, వాళ్ళు చేసేటువంటి హౌస్ పర్పస్ అని కానీ ఆఫీస్ పర్పస్ అని కానీ మరి కొంతమంది కోట్ల రూపాయలు డిజైన్ చేస్తున్నారు అనమాట. అలాంటివి కానీ అంటే ఎవరికైతే మినిస్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక మినిస్టర్స్ బంగ్లాస్ కట్టినప్పుడు వాటిల్లోనే పెట్టాలి. అట్లా కాకుండా ప్రైవేట్ గా పెట్టి మరి ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళందరూ కూడా హౌసెస్ ఇవన్నీ అలాట్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. అదే విధంగా వాళ్ళ యొక్క ప్రతి మంత్రి దగ్గర నుంచి కూడా మీరు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, మీ పర్సనల్ ఖర్చు ఏంటి అని చెప్పేసి కూడా ప్రతి చోట కూడా మనం దాన్ని ఈ మధ్యన మనకి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఓన్లీ టీ తాగడానికి, బిస్కెట్ తాగడానికి 8 కోట్లు ఖర్చు చేశారు టీ బిస్కెట్లకి. అంటే ఈ విధమైనటువంటి వైఖరిని మనం చూసాం. మనం ఇలాంటి ఖర్చులన్నీ కూడా అఫీషియల్ స్థాయిలో కూడా, జిల్లా కలెక్టర్ స్థాయి అంటే, ఆర్డీఓ స్థాయి అంటే, ప్రతి స్థాయిలో కూడా ఖర్చులు తగ్గడానికి మార్గదర్శకాలు రిలీజ్ చేసేసి ఇదిగో ఇంతకన్నా ఎక్కువైతే డెఫినెట్ గా మీ సాలరీస్ లో నుంచి కట్ చేస్తాము, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు బాధ్యత ఉన్నప్పుడు డెఫినెట్ గా అవుతాయి. అట్లా విధంగా మీటింగ్స్ ప్రభుత్వం కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది. చేసినప్పుడు కూడా మరి కోట్లాది రూపాయలు
ఖర్చులు పెడతారు. Okay. అటన్నిటికన్నా కూడా మనకి మాధ్యమాలు ఉన్నాయి, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉన్నాయి. ఏమన్నా ఉంటే మన వీటి ద్వారా కూడా మనం ప్రచారం చేసుకోవచ్చు. మరి ఒకసారి 1,00,000 మందిని మనం గ్యాదర్ చేసినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చులు అవుతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలోనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవటానికి అనేక వెసులుబాట్లు ఉన్నాయి. ఆ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, మంచి వివరణ అందించినందుకు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారడం జరిగింది. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ అటు ప్రతిపక్షాలు కూడా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అయితే కనుక రేవంత్ పాలనా దక్షత లేని వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఉండాల్సిన లేదు, అవసరం లేకపోతే దిగిపోవచ్చు అంటూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో అప్పు పుట్టే పరిస్థితి లేదంటూ అటు రేవంత్ వ్యాఖ్యలు చేయడం, లేదా కార్మికులు ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తామని చెప్తే కనుక నేను ఆ పథకాన్ని ఆపేసి మీకు కావాల్సిన కోరికలు నెరవేర్చాలంటూ కూడా వారికి ఒక రివర్స్లో క్వశ్చన్ వేయడం కూడా ఒక వివాదాస్పదంగా అయింది. ముందు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.